వ్యవస్థాపకులు తిరుపతి మరియు భగవద్గీత ప్రచారకులు. వారు ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ హిందూ ధర్మ జాగరణ కోసం నిరంతరం పర్యటిస్తూ వివిధ దేవాలయాలను సందర్శిస్తూ మరియు ప్రతిష్టాపన కార్యక్రమాలను చేస్తూ ప్రతి హిందువులు దైవాన్ని మేలుకొలుపుతూ అభినవ ఏ విధంగానైతే శివాజీ మహారాజుకు సమర్థ రామదాసు మన అందరికీ అభినవ సమర్థ నిర్వర్తిస్తున్నటువంటి హిందూ సమాజాన్ని జాగృతం చేస్తున్నటువంటి వారు ఈ సమ్మేళనాన్ని ఉద్దేశించి మార్గదర్శనం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అందరూ దయచేసి కూర్చోవాలి, ఎవరు నిలబడకూడదు. భారత్ మాతా కీ జై శ్రీరామ్. भारत माता की, भारत माता की, भारत माता की. छत्रपति शिवाजी महाराज की, श्री भद्रकाली माई की, श्री भद्राचल सीतारामचंद्रमूर्ति भगवान की, श्री भाग्यलक्ष्मी माई की. नमः पार्वती पतये हर हर महादेव. ప్రియా హిందూ బంధువులరా, మంచి కాలంలో మంచి వాతావరణంలో మనమందరం భాగ్యశాలురమై ఇక్కడ గుమిగూడి ఉన్నాం. చక్కని వాతావరణం, దీన్ని మనం వినియోగించుకుందాం. అందరూ కొంచెం నడుము నిటారుగా పెట్టి మీ ఈ చూపుడు వేలు ఉంది కదా, ఈ చూపుడు వేలు ఈ బొట్టన వేలులో పెట్టండి. ఈ 3 వేలు మిగిలిన 2 వేళ్ల పైన ఈ బొటన వేలు వచ్చేలా చెప్పండి. చూడండి, దీన్ని సంజీవని ముద్ర అంటారు. చూడండి, ఇలా చేతులు ఉన్నాయి కదా, ఈ చూపుడు వేలు బొటన వేలు మధ్యలోకి వెళ్ళింది. ఈ బొటన వేలు మీద మిగిలిన 2 మధ్యలో వేళ్ళ పైన కూర్చుంది. ఇక చివరి అదొక్కటి మాత్రం, చివరి చిన్న వేలు మాత్రం నేలను చూస్తూ ఉంటుంది. మనం ఇలా కూర్చుంటే ఎప్పుడు సభలు జరిగినా ప్రవచనాల్లో అయినా ఇది మనకి హార్ట్ ప్రాబ్లం రాకుండా చేస్తుంది. ఈ సంజీవిని ముద్ర శాస్త్రాల్లో చెప్పబడింది, యోగ శాస్త్రంలో. కాబట్టి ఎటు మనం ఇంకొక కార్యం చేయలేం కాబట్టి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఎవరో ఫోన్ చేసి వాళ్ళ భార్యకి ఒక స్టంట్ వేశారు, మళ్ళీ స్టంట్ వేస్తున్నారు, భయంగా ఉంది అని ఏదో ఫోన్ చేశారు. ఈ సమస్యలు రావడానికి కారణం మనం శరీరం పట్ల దృష్టి పెట్టకపోవడం. అందుకని కూర్చున్నంతసేపు ఇలా కూర్చునే ఒక ముద్ర, మనకి చాలా ముద్రలు ఉన్నాయి, ఇలా కూర్చునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు దీర్ఘంగా మనం అందరం కూడా గట్టిగా నాభి లోపలికి వెళ్ళేలాగా ఓంకారం చెబుదాం. ఏమంటే ఇది అయిన తర్వాత ఏమైనా పెడతారని తినడానికి ఉందా? అందరికీ భోజనాలు ఉన్నాయి. ఇప్పుడు భోజనాలు కూడా ఎందుకు ఎత్తానంటే గట్టిగా చెప్పండి బాబు అని. మరి అది మీరు పొదుపులు కదా, పొదుపుగా చెప్తారు. అందుకని దీర్ఘంగా చక్కగా అమ్మలో నాతో పాటుగా గట్టిగా ఓంకారం. ఓ అందరు చెప్పట్లేదు, సౌండ్ రావాలి, జెండాలు కదలాలి. ఓ
జనా सर्वे जना సుఖినో భవంతు सुखिनो भवन्तु లోకా సమస్త लोका समस्ता సుఖినో భవంతు